నిలబడిన వారందరూ, కూర్చున్న వారు కూడా మన 2 చేతులు పైకెత్తుదామా? అందరం కూడా మన 2 చేతులు పైకెత్తుదామా? ప్రతి ఒక్కరం కూడా. ఎవరు కళ్ళు తెరవద్దు, ఎవరు ఇటు అటు తిరగొద్దు. దయచేసి ఈ సమయంలో ప్రభువును స్తుతిద్దాం, ప్రభువుని ఆరాధిద్దాం. ఆయన నామాన్ని మన అందరం కూడా ఘనపరచడానికి ఇష్టపడదాం. అందరం నోరు తెరిచి దేవునికి స్తోత్రం చెప్దామా? అందరం కూడా నోరు తెరిచి దేవునికి స్తోత్రం చెప్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన కొరకు ప్రాణం పెట్టిన దేవుణ్ణి ప్రతి ఒక్కరూ స్తుతిద్దాం. మన కొరకు రక్తము కార్చిన దేవుడు, ఆ శిలువలో మనల్ని కనికరించిన దేవుడు, తన ప్రేమ అంతటిని, తన మంచితనం అంతటిని మన ఎడల కనపరిచిన దేవుడు, మనందరి కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ప్రభు అయిన యేసయ్య. ఆయన ఎంత కరుణామయుడో, ఎంత జాలి కలిగిన దేవుడో ఈ సమయంలో ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును స్తుతిద్దాం. ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆయన ఇచ్చిన అమూల్యమైన రక్షణను బట్టి, శ్రేష్టమైన విలువైన రక్షణను బట్టి ఆనందిస్తూ ఆయన నామాన్ని ప్రతి ఒక్కరం కూడా ఘనపరుద్దాం. యేసయ్యా మీకు వందనాలయ్యా, మాకు విడుదలనిచ్చిన దేవా మీకు వందనాలయ్యా, మమ్మల్ని విమోచించిన మా దేవా మీకే వందనాలయ్యా, మా రక్షణకర్తవైన మా యేసయ్యా మీకే వందనాలయ్యా, మా పాపముల కొరకు సిలువలో బలి అయిన మా దేవా, ప్రాణం పెట్టిన మా దేవా మీకే స్తోత్రాలు నాయనా అని బిగ్గరగా ప్రతి ఒక్కరం కూడా ప్రభువును స్తుతిద్దాం. స్తోత్రాలయ్యా, 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 స్తోత్రాలయ్యా. అందరికీ వచ్చినటువంటి పాటే, మనం ఎప్పుడు పాడుకునేటువంటి పాటే. చప్పట్లు కొడుతూ చక్కగా పాడుతూ ప్రభువును స్తుతిద్దాం. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఈ పాట పాడుతూ ప్రతి ఒక్కరూ కూడా ప్రభువును స్తుతిద్దాం. అందరం దేవునికి స్తోత్రం చేద్దాం ఒకసారి. హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఇంకా బిగ్గరగా చెప్పాలి హల్లెలూయా. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. అందరం కూడా కలిసి పాడదాం, చప్పట్లు కొడదాం, ప్రభువును స్తుతిద్దాం. ఈ పాడుతూనే ఆయన ప్రేమను స్మరిస్తూ జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మనందరినీ ఏ రీతిగా ప్రభు రక్షించాడో, సంఘములో చేర్చాడో, పాపము నుండి, శాపము నుండి, సమాధానం లేని స్థితి నుండి, నెమ్మది లేని పరిస్థితుల నుండి, నశించిపోయే పరిస్థితుల నుండి ఆయన ఏ రీతిగా మనకు విడుదల కలిగించి, విడిపించి, రక్షించి సంఘములో చేర్చాడో జ్ఞాపకం చేసుకుంటూ సంతోషంగా ప్రభువును స్తుతిస్తూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు ప్రతి ఒక్కరం కూడా చెల్లిద్దాం. ఆశ్చర్యమైన ప్రేమ,
ప్రేమించి